ఒక ఆడపిల్లకి కష్టం వస్తే పరిగెత్తుకుంటూ వస్తానన్నటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఆడపిల్లకి కష్టం వస్తే ఎవరు పట్టించుకుంటారు అన్నటువంటి దశకు వచ్చిందంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. అందులో తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యేటప్పుడు కవర్ చేస్తున్నారు. రాజమండ్రికి సంబంధించినటువంటి ఇష్యూ ఇది. లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నాన్ని కూడగట్టి చావు బతుకుల్లో ఉన్న ఫార్మసీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని కేసు దర్యాప్తు దారి తప్పుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కిమ్స్ బోలినేని ఆసుపత్రిలో ఈ నెల 23న ఈ ఘటన జరిగితే ఇప్పటిదాకా బయటికి రానియలేదు. బాధిత విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకుడైనటువంటి కిమ్స్ బోలినేని ఆసుపత్రి ఏజీఎం దువ్వాడ మాధవరావు దీపక్ టీడీపీలో క్రియాశీల నేతగా వ్యవహరిస్తున్నారని కేసు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది అంటూ ఆ బాధిత విద్యార్థిని డైరీలో కూడా రాసుకున్నట్టు సూసైడ్ నోట్. దాంతోనే ఆత్మహత్యాయత్నం బహిర్గతమైంది. నిందితుడు దీపక్ని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబం డిమాండ్ చేస్తే కూటమి సర్కారు బొద్దునిద్ర మీద మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. మహిళా హోంమంత్రిగా ఉండి కూడా పరామర్శించుకోవడం ఇదంతా రాసుకొచ్చారు. అసలు విశేషం ఏంటంటే అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని కానీ అమ్మాయికి సంబంధించి ఇట్లా డైరీలో ఉందని కానీ సో వ్యక్తి మీద రాసిందని కానీ లేదా అమ్మాయి ఏదో ఇంజెక్షన్ తీసుకుందని కానీ ఇలాంటి వార్త ఎవరైనా పత్రికలో వచ్చిందా? మరి ఏమైనా సిటీ ఎడిషన్లో వచ్చిందో తెలియదు నాకైతే. ఏదన్నా నార్మల్ వార్తలు రాశారేమో. మామూలుగా అయితే ఆడపిల్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తే చాలా మేజర్ ఇష్యూ. అలాంటి వార్త ఇప్పుడు వీళ్ళు సాక్షిలో అయితే రాసింది. ఇక మిగతాదంతా పొలిటికల్ ఆస్పెక్ట్లో రాశారు. ఇప్పటికైనా అసలు నిజమేంటి అన్నటువంటిది పోలీసులు ఏమన్నా చెప్తారని చూద్దాం.